ఈరోజు ఫంక్షన్స్ చూసాం కాబట్టి అదే మనం ఇప్పుడు పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్ ఎట్లా రాయాలని చెప్తాను. డెఫ్ అన్న కీవర్డ్ వాడాలి. సో నెక్స్ట్ నీ ఫంక్షన్ నేమ్ మనం ఈరోజు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ క్రియేట్ చేద్దాం. AOR అనుకుందాం దాని పేరు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, దానికి కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి? లెంత్, బ్రెడ్త్, రైట్? సో లెంత్ బ్రెడ్త్ నేను LB అనుకుంటున్నాను, సింపుల్గా ఈస్ట్ పెడతాము. నెక్స్ట్ AOR వేరియబుల్ పెట్టుకుంటున్నాను L*B. నేను జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తాను. రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఫంక్షన్లో ఎప్పుడు ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫంక్షన్ కాల్ చేయాలి మనం, రైట్? సో ఫంక్షన్ కాలింగ్ ఎట్లా అని చెప్పాను, OR ఇస్ ఆఫ్ 10,20. అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో నేను దీన్ని రిటర్న్ చేయొచ్చు. ఆప్షన్ రిటర్న్ AOR అన్న వేరియబుల్ రిటర్న్ చేయి అని చెప్తాను. దేంట్లోకి? ఇక్కడ నీకు అవుట్పుట్, ఇది కాల్ జరుగుతుంది, ఈ కాల్లోకి అవుట్పుట్ రావాలి కదా. సో దాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకుని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయొచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్గా దీన్నే ప్రింట్ చేయొచ్చు. ఓకే, నేను వేరియబుల్లో పెట్టుకుని ప్రింట్ చేస్తాను, అవుట్పుట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తాను. L కూడా రిటర్న్ చేస్తాను, B కూడా రిటర్న్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందని చెప్పిన టపుల్, అప్పుడు AOR రిటర్న్ అవుతుంది 200, L 10 కదా, ఇక్కడ 10 ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది పొజిషనల్ వైజ్గా, 20 ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవుతుంది పొజిషనల్ వైజ్గా Bలోకి. సో 10 Lలో ఉంటుంది, Bలో 20 ఉంటుంది. సో 200, 10, 20 అన్నది ఇక్కడికి వస్తుంది కదా రిటర్న్ చేస్తున్నప్పుడు. సో Cలో అన్ని పడతాయా అంటే C అన్నది సింగిల్ వేరియబుల్ కాబట్టి అది ఒక టపుల్లా మారిపోతుంది. మారిందా? లేదు, నువ్వు మల్టిపుల్ వేరియబుల్స్ పెట్టు. సపోజ్ L అనుకుందాం, ఇవే ప్రింట్ చేద్దాం మనం. ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? మూడు వేరియబుల్స్ అయిపోయినాయి కదా. సో ఇలా చేయొచ్చు రిటర్నింగ్ అన్నది, మల్టిపుల్ రిటర్న్స్ మల్టిపుల్ వేరియబుల్స్లోకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా కాకుండా నేను రివర్స్లో పంపిస్తాను వాల్యూస్. Bకి 10 వెళ్ళాలి, Lకి 20 వెళ్ళాలి. ఇదేం చెప్పాను? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను మీకు, అవునా? ఇప్పుడు ఏమవుతుంది, Lలోకి ఏం వెళ్ళింది? 20 వెళ్తుంది. పక్కన ఉన్నా సరే, లాస్ట్లో పెట్టినా సరే నువ్వు వెళ్ళని కాల్ చేస్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది కాలింగ్, ఇది ఫంక్షన్, రెండు సెపరేట్ కింద ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది ఫంక్షన్ కాల్, వర్కింగ్. ఫస్ట్ ఇక్కడ కాల్ అవుతుంది, ఇది కాల్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఇదంతా ఎగ్జిక్యూట్ చేసుకుని రిటర్న్ అవుతుంది. చూసారా ఏం రిటర్న్ చేయాలో అది మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అయ్యి అది దీనికి అసైన్ అయ్యి దీనికి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే ఇవి ఉండాలి అని చెప్పాను మీకు. ఇవి కీవర్డ్స్ రైట్ సైడ్ ఉండాలి అని చెప్పాను కదా. సో లెట్స్ సే ఇంకో వేరియబుల్ ఉంది, ఇంకో పారామీటర్ ఉంది, దాని పేరు H అనుకుందాం. సో LBHని మల్టిప్లై చేస్తే కానీ మనకి అవుట్పుట్ రాదు అనుకుందాం. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ H ఇక్కడ పెడతాం. ఓకే, సో Hకి నేను కీవర్డ్ కింద ఇవ్వాలనుకోవట్లే, నేను పొజిషనల్గా ఇవ్వాలనుకుంటున్నాను. అంటే Hకి ఒక 11 వాల్యూ ఇద్దాం. ఓకే, అంటే Lకి వాల్యూ ఇలా వెళ్ళిపోతుంది 20, Bకి వాల్యూ 10 వెళ్ళిపోతుంది, H పొజిషనల్ వైజ్గా 11 వెళ్ళిపోవాలి. అలా అనుకుంటారు కదా మీరు. చూడండి ఏమంటుంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాతే ఉండాలి. అంటే నువ్వు కీవర్డ్ రాయాలి అని అంటే ఇంకా బరాబర్ గుర్తుపెట్టుకో, కీవర్డ్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తున్నావు అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కాలింగ్ చేస్తున్నప్పుడు నువ్వు పక్కాగా నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా కీవర్డ్సే రాయాలి, పొజిషనల్ రాయడానికి అవ్వదు అని చెప్తున్నది. అప్పుడు నువ్వేం చేయాలి, నీకు Hని కీవర్డ్గా ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చేసింది. ఓకే, లేదు అంటే నువ్వు మార్చుకో, ఎదరి పొజిషనల్గా పంపించు. L10 వెళ్తుంది, ఇది 20 వెళ్తుంది, ఇది 11 వెళ్తుంది. అంటే అన్నీ ఇప్పుడు పొజిషనల్ వైజ్గా వెళ్తున్నాయి అనమాట. అర్థమైందా? సో ఇది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి మన స్టార్// చూద్దాం. ఓకే, స్టార్// ఏంటి అంటే ఇక్కడ నేను స్లాష్ పెట్టాను అనుకోండి. ఏం చెప్పాను మీకు, స్లాష్ ముందున్నాయన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, స్లాష్ తర్వాత ఉన్నాయని మీ ఇష్టం, ఐదర్ పొజిషనల్ ఆర్ మన కీవర్డ్, అదే కదా చెప్పాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కాల్ స్టేట్మెంట్లో స్లాష్ ముందు అంటే ఇది 10 అన్నది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ పక్కా అవ్వాలి, అక్కడ కీవర్డ్ ఇవ్వడానికి లేదు కదా. ఇప్పుడు నేను సపోజ్ ఇట్లా ఇస్తాను, L = 20, B = 20, H = 11 ఇలా ఇచ్చాను. పని అవుతుందా? యాక్చువల్లీ అయితే అవ్వాలి,
కానీ ఇక్కడ స్లాష్ పెట్టడం వల్ల దీని ముందు ఉన్న ఆర్గ్యుమెంట్ పక్కాగా పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అవ్వాలి. ఏమనంటుంది, గాట్ సమ్ పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, అంటే ఇది పక్కాగా పొజిషనల్ మాత్రమే అవ్వాల్సిన ఆర్గ్యుమెంట్, కానీ నువ్వు దానికి దాని పేరేంటి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ చేసావు దాన్ని ఇలా ఇచ్చి. సో ఇట్స్ రాంగ్, నువ్వు దీన్ని పొజిషనల్ చేయరా బాబు అంటుంది. అంటే ఇది పొజిషనల్ అయింది కీవర్డ్గా. ఇప్పుడు రన్ అవుతా అవుతుంది. ఓకే, సో ఇది స్లాష్ గురించి మాట్లాడాలి. అంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే స్లాష్ని మీరు ఇక్కడ పెట్టలేరు. ఓకే, సో ఇక్కడ పెట్టలేరు. స్లాష్ ఏమంటుంది, ఇన్వాలిడ్ సింటాక్స్. స్లాష్ ముందు ఉన్నవి అన్ని పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, అవునా? ఇప్పుడు స్లాష్ ముందు ఏమన్నా ఉన్నాయి ఇలా పెట్టడం వల్ల ఏమీ లేవు, అందుకని బూత్ ఎడుతుంది అది. అరే దీని ముందు ఏమీ లేవు కదా, నువ్వు ఇన్వాలిడ్గా ఒక సింటాక్స్ రాసిన మొహాన్ని కొట్టావేంటి? అసలు దీని అర్థం ఏంటి అంటే స్లాష్ ఎందుకు వాడతారు అంటే దీని ముందు ఉన్నాయన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పడానికి. ముందు ఏమీ లేనప్పుడు నన్ను పెట్టేంట్రా, నువ్వు సరిగ్గా రాయలేదు అని చెప్తుంది. నెక్స్ట్ స్టార్ ఏంటి అంటే దీని తర్వాత వచ్చేయన్ని పక్కాగా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ. నేను ఇప్పుడు ఇది తీసేస్తాను, ఇట్లా రన్ చేస్తాను, పని అవుతుందా? అంటే దీని ముందు ఏమన్నా అవ్వచ్చు, ఎల్ ఐదర్ పొజిషనల్ ఆర్ కీవర్డ్ అవ్వచ్చు, కానీ బీహెచ్ మాత్రం పక్కాగా కీవర్డ్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, అన్నీ పొజిషనల్ అవుతున్నాయి. బీహెచ్ కూడా కీవర్డ్ అవ్వాలి యాక్చువల్గా, కానీ పొజిషనల్ అవుతుంది. ఇప్పుడు ఇది రన్ అవుతుందా? అవ్వదు. ఓకే, సో నువ్వు దీన్ని ఏం చేయాలంటే బీహెచ్ని కీవర్డ్ చేయాలి. ఇప్పుడు నేను రివర్స్లో రాస్తున్నాను, బీని ఇక్కడ రాస్తున్నాను, హెచ్ని ఇక్కడ రాస్తున్నాను, పని అవుతుంది కదా, తప్పేంటి? ఇది ఇక్కడ కీవర్డ్ అని చెప్తున్నావు కాబట్టి పొజిషనల్ అయితే లైన్లో ఉండాలి, కీవర్డ్ అయితే లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. రన్ అయింది కదా. సో ఇది కరెక్ట్ వే. ఇంకోటి ఏంటి అంటే ఇందాక స్లాష్ ఫస్ట్ ఉంటే రాంగ్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇది లాస్ట్ ఉంటే రాంగ్, ఎర్రర్ తెస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ స్టార్ అన్న దాని తర్వాత ఉన్నాయని కీవర్డ్ అని చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు దాకా కదా. కాకపోతే నువ్వు ఇలా రాయడం వల్ల దీని తర్వాత ఏం లేవు కదా, నువ్వు పిచ్చిగా ఇన్వాలిడ్ సింటాక్స్ రాస్తున్నావు అని చెప్తుంది. సో స్లాష్ ఎప్పుడు ఫస్ట్ ఉండకూడదు, స్టార్ ఎప్పుడు లాస్ట్ ఉండకూడదు. ఓకే, మరి అంతా బాగానే చెప్పు, నేను ఈ రెండు కలిపి రాస్తాను, అవుతుందా అంటే అవుతుంది. ఇక్కడ స్టార్, ఇక్కడ స్లాష్ పెడదాం. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, ఎల్ పక్కాగా పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అవ్వాలి, బి ఏదైనా పర్లేదు, హెచ్ పక్కాగా కీవర్డ్ అవ్వాలి, ఇది దాని అర్థం. ఇప్పుడు నువ్వు ఇక్కడ రాసింది వర్కౌట్ అవుతుందా? పైన చెప్పిన దానికి ఎల్ పక్కాగా పొజిషన్ అవ్వాలి అయ్యింది, బి ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి ఉంది కీవర్డ్ ఉంది, ఇక్కడ హెచ్ పక్కాగా కీవర్డ్ అవ్వాలి, అవుతుందా? అవుతుంది. అదే నేను ఇక్కడ ఎల్ని కూడా ఇలా రాసేసాను, అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఎల్ పక్కాగా పొజిషనల్ ఆర్గ్యుమెంట్, కానీ నువ్వు ఇక్కడ కీవర్డ్ కింద ఇచ్చేసావు. సో ఈ రెండు కలిపి రాయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం జిమ్మిక్ ఉంది, ఎల్ అదే స్లాష్ ఎప్పుడు స్టార్ కంటే ముందు ఉండాలి. నువ్వు ఇలా రాస్తున్నప్పుడు నువ్వు ఇట్లా రాయొద్దు, ఇట్లా రాయొద్దు. అంటే దీని ముందు ఉన్నాయన్ని పొజిషనల్ అని చెప్తున్నావు, దీని తర్వాత ఉన్నాయన్ని కీవర్డ్ అని చెప్తావు, ఇలా రాయకూడదు. ఇది సింటాక్టికల్ ఎర్రర్. ఓకే, సో ఇది ఒక మెయిన్ కీ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, స్లాష్ ఫస్ట్ వస్తుంది, స్టార్ తర్వాత వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూస్ గురించి మాట్లాడాలి నేను. డిఫాల్ట్ వాల్యూస్ గురించి ఏంటి అంటే H1 డిఫాల్ట్ అనుకో, ఏమి ఇవ్వకపోతే సపోజ్ 10, 20, 30 ఏదో ఇచ్చావు కాబట్టి 10 × 20 × 30 6000 అవుట్పుట్. నువ్వు హెచ్కి ఏం వాల్యూ ఇవ్వలేదు అనుకో, ఏం తీసుకుంటుంది డిఫాల్ట్? H1 తీసుకుంటుంది. అంటే 10 ఎల్లోకి వెళ్తుంది, బీలోకి 20 వెళ్తుంది, హెచ్ డిఫాల్ట్గా 1 ఏమి ఇవ్వలేదు కాబట్టి సరిపోయిందా. 10 × 20 × 1 మొత్తం ఎంత? 200. అదే ఇక్కడ వస్తుంది అవుట్పుట్. ఏఓఆర్లోకి కదా 200 ఉంటుంది. ఏఓఆర్ అంటేనే కదా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే. ఎల్ అంటే 20, సారీ ఎల్ అంటే 10, బి అంటే 20, హెచ్ అంటే 1. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇది అందరికీ అర్థమవుతుంది బేసిక్ ఇది. కాకపోతే నేను బిని డిఫాల్ట్ చేస్తాను, హెచ్ నాకు ఫరక్ పడదు. ఇలా రన్ చేస్తే ఇబ్బంది ఏంటి అంటే ఎర్రర్ అనమాట. చూడండి ఎందుకు అంటే మీరు బై డిఫాల్ట్ ఏమైనా వాల్యూ ఇస్తుంటే అది రైట్ సైడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ బై డిఫాల్ట్ పెట్టావు అంటే సపోజ్ ఇక్కడ మధ్యలో పెట్టావు కదా, సో దీని తర్వాత వచ్చే అన్నిటికి నువ్వు డిఫాల్ట్స్ మెన్షన్ చేయాలి. అర్థమైందా?
సో నువ్వు ఏదన్నా వాల్యూకి బై డిఫాల్ట్ ఇద్దాము అనుకున్నావు అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్కి అది లాస్ట్లో ఉండేలా చూసుకో, సింగిల్ ఆర్గ్యుమెంట్. అంటే రైట్ సైడ్ అన్నిటికీ బై డిఫాల్ట్ ఉండాలి. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే నువ్వు రైట్లో ఒక దాన్ని వదిలేసి నేను ఇక్కడ నుంచి ఇచ్చుకుంటాను బై డిఫాల్ట్స్ అంటే అవ్వని పని. అది నువ్వు ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ వాడుకున్నా, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ వాడుకున్నా. ఇప్పుడు నేను దీన్ని పొజిషనల్కి ఇచ్చుకున్నాను, దీన్ని కీవర్డ్కి ఇచ్చుకున్నాను. సారీ, ఈ రెండు కీవర్డ్స్కి ఇచ్చుకున్నాను. ఎల్కి వాల్యూ 10 వస్తుంది, హెచ్కి వాల్యూ 20 వస్తుంది, బీకి వాల్యూ 1 వస్తుంది కదా. సరిపోయింది కదా అంతా. రన్ చేయి. ఏమంటుంది? నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ ఏ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఇది నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని ఫాలో అవుతుంది. సో ఇక్కడ రూల్ ఏంటి అంటే పక్కాగా ఒక్కసారి మొదలు పెట్టాను అంటే నువ్వు అది పాటించాల్సిందే, హెచ్కి కూడా పాటించాలి, డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి. అర్థమైందా? సో ఇది డిఫాల్ట్ వాల్యూ. ఈ పర్టికులర్ పాయింట్ నేను కాన్సెప్చువల్ వీడియోలో మెన్షన్ చేయలేదు. ఈ పాయింట్ స్పెషల్గా ఈ క్లాస్ చూసిన వాళ్ళకే తగిలింది అనమాట. సో అందుకే నేను రెండు చూడమని రికమెండ్ చేస్తాను, ఎందుకంటే కొన్ని అక్కడ కవర్ అవుతాయి. మోస్ట్లీ రెండు పెట్టాలని నేను చూస్తాను, ఎగ్గొట్టడానికి చూడలేదు. కాకపోతే బై ఫ్లోలో చెప్తూ వస్తున్న కొద్దీ ఒక్కొక్క పాయింట్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది మీకే. ఓకేనా? సో నాకు తెలిసి ఆల్ గుడ్ అనుకుంటున్నాను. మల్టిపుల్ రిటర్న్స్ కూడా చూసేసాము. ఇంకొక చిన్న థింగ్ లిస్ట్లో చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2,3,4 ఇట్లా అనుకున్నాం. సో ప్రింట్ స్టార్ ఎల్ అని కొడితే ఏమవుతుంది అంటే లిస్ట్ అన్ప్యాక్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కోటి ప్రింట్ చేయరా అని నేను అన్నా అనుకో, నువ్వు ఏం చేస్తావు? ఫర్ ఐ ఇన్ ఎల్, ఓకే, ఫర్ ఐ ఇన్ ఎల్ ప్రింట్ అని కొడతావు, ప్రింట్ ఐ. అప్పుడు 1 2 3 4 వస్తుంది. అన్ని వరుసగా రావాలరా నాకు అని అనుకో. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ ఏం లేకుండా ఒక స్పేస్ ఇస్తావు, 1 2 3 4 ఇలా తీసుకొస్తావు. సింపుల్గా రాయాలి కదా మరి. మనం లిస్ట్ కాంప్రహెన్షన్ వాడేస్తా అంటావా? అంతవరకు వద్దు, జస్ట్ ప్రింట్ అన్ప్యాకింగ్ చేస్తాం అన్నమాట లిస్ట్ని. ఎల్ ముందు స్టార్. అర్థం కదా? సో దిస్ ఈస్ కాల్డ్ అన్ప్యాకింగ్ ఆఫ్ ఎ లిస్ట్. రేపు పొద్దున్న ఇంకా ఇన్డెప్త్ ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం. సో ఈ రోజు కింద సెలవు తీసుకుందాం. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థాంక్యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. గుడ్ నైట్, సీ యు టుమారో.